ఈ సెషన్లో మనం ఒక ఇమేజ్లో ఉన్న నాయిస్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఇమేజ్లో ఉన్న అన్వాంటెడ్ ఏరియాస్ని ఎలా రిమూవ్ చేయాలి, అట్లానే ఇమేజ్లో మిస్ అయి ఉన్న ఏరియాస్ని ఎలా ఫిలప్ చేయాలి, వీటికంతా కూడా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్లోన్ స్టాంప్ టూలు, హీలింగ్ టూల్స్ వీటిని యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఒక ఇమేజ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫిల్మ్ స్కాన్ అనే ఒక ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని Ctrl+1 ప్రెస్ చేసి ఎన్లార్జ్ చేసుకోండి. ఎన్లార్జ్ చేసుకొని మీరు ఏ ఏరియాలో అయితే ఈ యొక్క అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాకి వెళ్ళండి. నావిగేటర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అనుకుందాం. మరి ఇప్పుడు ఈ ఏరియాలో అడ్జస్ట్మెంట్ కోసం క్లోన్ స్టాంప్ టూల్ని తీసుకోండి. ఈ క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్నప్పుడు ఏ ఏరియాలో ఉన్న పిక్సెల్స్, వాటి కలర్స్ అడ్జస్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకొని వేరే ఏరియాని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ డాట్స్ని క్లియర్ చేయాలనుకోండి, బ్లాక్ ఏరియాలో ఇట్లా ఆల్ట్ క్లిక్ చేయండి. సో ఆల్ట్ క్లిక్ చేయగానే ఈ ఏరియాలో ఉన్న కలర్ సెలెక్ట్ అయ్యింది. మరి ఇక్కడ ఫిలప్ చేయండి. మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేయండి, ఇట్లా ఫిలప్ చేయండి. ఆల్ట్ క్లిక్ అండ్ ఫిలప్. మళ్ళీ ఇక్కడికి రండి. ఈ ఏరియాలో మళ్ళీ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్ క్లిక్ అండ్ దెన్ ఫిలప్. అగైన్ ఆల్ట్ క్లిక్ అండ్ దెన్ ఫిలప్. కలర్ పోయింది అనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఆల్ట్ క్లిక్ చేసుకొని మీరు ఇట్లా ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్ట్ క్లిక్ అండ్ దెన్ ఫిలప్. ఆల్ట్ క్లిక్ అండ్ దెన్ ఫిలప్. కలర్ పోయింది అనుకుంటే అక్కడ వైట్గా కనిపించేస్తుంది మీకు. అప్పుడు ఇమీడియట్గా కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ క్లిక్ అండ్ దెన్ ఫిలప్. ఇట్లా అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా మెల్లగా ఫిలప్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, నెక్స్ట్ మనకి హీలింగ్ బ్రష్ టూల్ ద్వారా ఎలా చేయొచ్చో చూద్దాం. సో దీనికి ఈ ఫైల్ని క్లోజ్ చేసి ఇంకొక ఫైల్ని ఓపెన్ చేసుకుంటాం. సో ఇక్కడ స్కిన్ అనే ఒక ఫైల్ ఉంది. Ctrl+ యూజ్ చేసి ఎన్లార్జ్ చేయండి దీన్ని. ఇప్పుడు ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఇక్కడ ఫస్ట్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది. ఇప్పుడు మీరు బ్రష్ సైజ్ ఎంత కావాలో ఈ బ్రాకెట్స్ ద్వారా, స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ హెయిర్ని రిమూవ్ చేయాలి. మీరు స్టాంప్ టూల్ లాగా ఇక్కడ సోర్స్ ఏరియాని అంటే కలర్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇదే రిలేటెడ్ కలర్ని ఫిలప్ చేస్తుంది. అట్లా అన్నమాట. డైరెక్ట్గా క్లిక్ చేయడమే. యూ డోంట్ వాంట్ టు సెలెక్ట్ ది సోర్స్. మరి ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అనేది సెకండ్ ఆప్షన్గా ఉంది. ఈ హీలింగ్ బ్రష్ టూల్ ద్వారా మీరు మళ్ళీ ఇక్కడ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రష్ని ఎంత కావాలో అంత ఎన్లార్జ్ చేసుకోండి. జస్ట్ సపోజ్ ఇక్కడ ఈ మిల్క్ని వీటినంతా రిమూవ్ చేయాలంటే ఆల్ట్ క్లిక్, సెలెక్ట్ ది సోర్స్ అండ్ డ్రా. సో కంటిన్యూస్గా డ్రా చేయడమే. వన్స్ సోర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. అండ్ బ్రష్ సైజు తగ్గించుకోండి. ఇప్పుడు ఆల్ట్ క్లిక్ అండ్ డ్రా అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ డ్రా, then alt click and
డ్రా. ఓకే, ఇక్కడ లిప్ కలర్ వచ్చేసింది, కంట్రోల్ జెడ్. మరి బ్రష్ చిన్నది చేసుకోండి, ఆల్ట్ క్లిక్ అండ్ డ్రా, ఆల్ట్ క్లిక్, ఇలా అన్నమాట. ఈ విధంగా మీరు ఈ హీలింగ్ బ్రష్ టూల్ ద్వారా అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేయొచ్చు. నెక్స్ట్ లార్జ్ ఏరియాస్, ఇట్లా స్మాల్ ఏరియాస్ కాకుండా లార్జ్ ఏరియాస్ని అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది. దానికి వేరే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫైల్లో మీకు 3 డక్స్ ఉన్నాయి. ఈ డక్స్ రిమూవ్ కావాలి అనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ లాజో టూల్ ఉంది. లాజో టూల్ ద్వారా ఫ్రీ ఫామ్ సెలెక్షన్ అనేది చేయండి. ఫస్ట్ డక్ సెలెక్ట్ చేశారు, తర్వాత షిఫ్ట్ పట్టుకొని రెండో డక్ సెలెక్ట్ చేయండి, యాడ్ అవుతుంది మీ ప్రీవియస్ సెలెక్షన్కి. అండ్ షిఫ్ట్ థర్డ్ డక్. ఇప్పుడు 3 డక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళండి, ఫిల్. ఇప్పుడు యూజ్ కంటెంట్ అవేర్ అనే ఆప్షన్ ఉంది. ఈ కంటెంట్ అవేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అనివ్వండి. సో ఆటోమేటిక్గా రిలేటెడ్ వాటర్ కలర్ పోయి వచ్చేస్తుంది, ఈ డక్స్ పోయి. ఓకే, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ టూల్ వచ్చేసి రెడ్ ఐ టూల్. రెడ్ ఐ టూల్ అనేది సపోజ్ ఈ పిక్చర్ని ఓపెన్ చేశాను. ఇందులో ఈ బేబీకి ఐ లోపల రెడ్ డిష్గా ఉంది. మరి దాన్ని రిమూవ్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఈ యొక్క హీలింగ్ టూల్ దగ్గరికి వచ్చి రెడ్ ఐ టూల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయండి. చాలా సెన్సిటివ్ టూల్ ఇది. ఓకే, పోయింది రెడ్ ఐ. ఈ విధంగా మనం ఇమేజ్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట.